చిత్రాలను థియేటర్లో మళ్లీ విడుదల చేయటం అనేది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. ఇది ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికి గొప్ప మార్గంగా కనిపిస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పోకిరి 16 సంవత్సరాల క్రితం విడుదలైన చిత్రం యుఎస్ లో 4K టెక్నాలజీతో రీమాస్టర్ చేసి మళ్లీ విడుదల చేయటంతో ఈ ట్రెండ్ ఇటీవల ప్రారంభమైంది. తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన జల్సా సినిమాకు 2 రోజులు స్పెషల్ షోలు వేశారు. అదే ట్రెండ్ ను అనుసరించి ఈ నెలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రేసుగుర్రం మళ్లీ థియేటర్లో విడుదల కానుంది. ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రేసుగుర్రం ను మళ్లీ థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమాను మళ్లీ థియేటర్లో విడుదల చేయనున్నారు. నటీస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టు పుష్ప 2 కోసం సన్నాహాలు ప్రారంభించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన కథ నాయికగా నటిస్తుంది. ఇదిలా ఉండగా అతి త్వరలో రేసుగుర్రం సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సీక్వెల్ పాన్ ఇండియా లెవెల్లో దాదాపు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సినిమాని తీయబోతున్నట్లు తెలుస్తున్న సమాచారం. ఇందులో అల్లు అర్జున్ పాత్ర అత్యంత ఆసక్తికరంగా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. రేసుగుర్రం మూవీ సీక్వెల్ పై వస్తున్న రూమర్స్ పై నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.